వెల్కమ్ టు జనభేరి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వసంతోత్సవం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకునే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన బీసెంట్ రోడ్లో శ్రీరామనవమి వేడుకలు. బాలాజీ గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారుల ఆందోళన. డెలివరీ ఆటోలను కంపెనీ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న మహిళలు. విజయవాడ గుణదల ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ వన్ ఆవరణలోని శ్రీ విజయ గణపతి స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు, సత్యనారాయణ రాజుతో పాటు పలువురు భక్తులు స్వామివార్ల పల్లకీ సేవలో పాల్గొన్నారు. అపార్ట్మెంట్ ప్రాంగణం చుట్టూ పల్లకీ సేవ నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించారు. గుణదల ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ వన్ ఆవరణంలోని శ్రీ విజయ గణపతి స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించారు. అపార్ట్మెంట్ కు చెందిన పలువురు దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన పల్లకీ సేవలో శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు, సత్యనారాయణ రాజుతో పాటు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నూతనంగా రచిత యజ్ఞోపవీతాన్ని భక్తిగా సమర్పించారు. ఇక ఈ వేడుకల్లో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని తమ సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. శ్రీ శక్తిగా ఐక్యమై వారు చేసిన ఈ సేవలు అందరినీ ఆకట్టుకున్నాయి. గత 4 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం మరింత శోభయానంగా ఘనంగా జరిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణం అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరిగింది. ఇక టీటీడీ వేద పాఠశాలలో శిక్షణ పొంది సుమారు 15 ఏళ్లుగా అత్యాధునిక సేవలో ఉన్న నరేంద్ర శర్మ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తమాశయుల విజ్ఞప్తి, చక్కగా మన ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నెంబర్ 1 నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి స్వామి వారి యొక్క దేవస్థానమునందు శ్రీరామ నవమి మహాపర్వదిన మహోత్సవంలో భాగంగా చక్కగా భక్తులందరి చేత ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ ఉన్నటువంటి భక్తులందరి చేత, కమిటీ సభ్యుల అందరి చేత చక్కగా సీతారాముల వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవపేతంగా శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగినది. స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కగా స్వామివారికి ఇవాళ నూతన యజ్ఞోపవీతము, రజిత యజ్ఞోపవీతము సమర్పించారు. అలాగే ఆడవారందరూ కూడా తల ఒక చెయ్యి వేసుకొని చక్కగా వారి వారి కార్యక్రమాలు అందరూ కూడా భోజనాలు కూడా వారు చక్కగా పెట్టించుకొని అందరూ కూడా స్త్రీశక్తి అన్నట్టుగా స్త్రీలందరూ కూడా ఒకటై వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు, అయ్యవారి యొక్క ఆశీర్వచనాలు పొందుతూ చక్కగా భోజన కార్యక్రమాలు వారి సొంత ఖర్చులతోని ఆడవారు మాత్రమే వాళ్ళందరూ కూడా పెట్టుకున్నారు. అలాగే విశేషముగా చాలా పీటల మీద కూర్చున్నటువంటి దంపతులనే కానీ, కమిటీ సభ్యులనే కానీ, అలాగే భక్తులనే కానీ ఎవరైనా సరే చక్కగా అందరూ కూడా తల ఒక చెయ్యి వేసుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ధనరూపేణ, వస్తురూపేణ, హస్తరూపేణ అనగా సహాయ రూపేణ చక్కగా అందరూ కూడా తల ఒక చెయ్యి వేసి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా, మంగళప్రదముగా, శుభప్రదముగా, కని విరుగని రీతిలో చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా జరిపించారు.
కాబట్టి ఈ సీతారామచంద్ర స్వామి వారి యొక్క గత 4 ఏళ్లుగా జరిగినటువంటి శాంతి కళ్యాణ మహోత్సవాల్లో పోలిస్తే ఈ సంవత్సరం జరిగినటువంటి శాంతి కళ్యాణ మహోత్సవం చాలా రెట్టింపుగా చక్కగా హుందాగా చక్కగా జరిగిందని భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అందరూ కూడా చక్కగా విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. జై గణేష్ మహారాజ్కి జై, సీతారామచంద్ర స్వామికి జై. నా పేరు నరేంద్ర శర్మ. టీటీడీ వేద పాఠశాలలో 8 సంవత్సరాలు వేద పారాయణం చేసి చక్కగా శైవాగమాన్ని పూర్తి చేసి టీటీడీ ఈ ఫీల్డ్లో డిగ్రీ సర్టిఫికేట్తో పొంది బయటకు వచ్చాము. గత 15 సంవత్సరాలుగా నేను పురోహితంలో ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అర్చన చేస్తూ ఉన్నాను. నన్ను వీళ్ళు చక్కగా వాళ్ళ పిల్లాడి వలె ఎంతో అభిమానంగా చక్కగా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కలుపుకొని అందరూ కూడా ఆదరాభిమానాలతో ప్రేమాభిమానాలతో చక్కగా మెలుగుతూ ఉన్నాం. అందరం కూడా వారి కుటుంబ సభ్యుల్లో నన్ను కూడా చేర్చుకొని వారి ప్రేమ నాకు కూడా పంచారు. ఇలాంటి కుటుంబ సభ్యులు దొరికినందుకు, ఇలాంటి కమ్యూనిటీలో చేరినందుకు నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. నా జన్మ సుకృతం. జై శ్రీరామ్. నా పేరు కాటగడ్డ సత్యనారాయణ. ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ వన్లో ఉంటాము. ఈ ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరము అశేష జనం వచ్చారు. చాలా బాగా జరిగింది. స్వామివారికి అన్ని కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగినవి. చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నా పేరు భవ్యశ్రీ. మేము ఇక్కడ ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ వన్లో చాలా అంగరంగ వైభవంగా శ్రీరామనవమిని ఇవాళ జరుపుకున్నాము. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిలాగా ఫీల్ అవుతాము. మేము ఈ పండగని చాలా ఆనందంగా జరుపుకుంటాము. అండ్ ఎంతమంది అసలు వచ్చినా మాకు తక్కువే అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా ఆనందంగా చేసుకున్నామండి. ధన్యవాదాలు. విజయవాడ సత్యనారాయణపురం రైల్వే కాలనీలో వెలిసిన శ్రీ శివకేశవాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయ అత్యాధునిక శోభతో విరజిల్లుతుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు స్వామి చరణ్, కోశశాఖ అధికారి మూర్తి మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాల్లో పంచవాహినిక దీక్ష పేరుతో 5 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 5 రోజుల్లో సీతారాముల కళ్యాణంతో పాటు వివిధ రకాల హోమాలు, శాంతి హోమాలు మరియు పవలింపు సేవలు శాస్త్రోక్తంగా జరుగుతాయని వివరించారు. ఉత్సవాల ముగింపులో స్వామివారిని ఊరేగించి అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏటా ఈ వేడుకలు జరుగుతున్నప్పటికీ ఈ పరాభవ నామ సంవత్సరంలో దాతల సహకారంతో మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించిన దాతలందరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసిందన్నారు. వంట గ్యాస్ కొరత లేదో సిలిండర్ బుక్ చేసిన 2-3 రోజుల్లో మీకు ఇంటికి డెలివరీ చేస్తారు. ఇలా అధికారులు చెప్తున్న మాటలు కార్యరూపం దాల్చట్లేదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని ఓటీపీ వచ్చి 15 నుండి 20 రోజులు గడిచినా ఇంతవరకు డెలివరీ రాలేదని ఎక్కువ మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలను తీసుకుని ఉదయం 7 గంటలకు వచ్చి సిలిండర్ లైన్లో పెట్టి రోజంతా నిలువు కాళ్ళ మీద నుంచున్నామని మహిళలు వాపోతున్నారు. 100 మందికి పైగా సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నామని, మా పరిస్థితి ఏంటని కంపెనీ సిబ్బందితో పలువురు వాగ్వాదమాడారు. పనులు మానుకుని సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని రోజువారీ పనులు చేసుకునేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకుని తమ గ్యాస్ కష్టాలు తీర్చాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామ నవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. నియోజకవర్గంలోని 21 డివిజన్ పరిధిలో ఉన్న శ్రీరామాంజనేయుల భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ సీతారామ కళ్యాణ మహోత్సవాలు కనుల పండుగగా సాగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ ఆలయాలను
సందర్శించి ఆయన సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్రీరామనవమి పండగ అయోధ్య గాడించి ప్రతి గ్రామంలో పల్లెనా కూడా ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నవమి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ప్రతి డివిజన్లో మా పార్టీ నాయకులు అలాగే ఆలయ కమిటీలు ఎక్కడైతే రామచంద్రమూర్తి యొక్క ఆలయాలు ఉన్నాయో ఆలయ కమిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తూ ప్రజలందరికీ ప్రసాదాలు, పానకం కానీ, వడపప్పు కానీ, అలాగే అన్నదానాలు కానీ అనేక కార్యక్రమాలు భగవంతుని పేరు మీద సేవా కార్యక్రమాలు చేసి పూజలు చేస్తున్న ఈ తరుణంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఆశీస్సులు ఉండాలి. అందరం బాగుండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన కోదండ రామాలయం కండ్రికనందు గల స్వామివారి ఆలయంలో గత 15 సంవత్సరాల నుంచి స్వామివారికి విశేషంగా ప్రతి సీతారామచంద్ర నవమి రోజున విశేషమైన కళ్యాణం అందరం కూడా జరుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి చరితార్థులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. నా పేరు లక్ష్మణాచార్యులు అండి. నా పేరు రవికుమార్ అండి. 64వ డివిజన్ ఈ కోదండ రామాలయం గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమిని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు, అంగరంగ వైభవంగా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారిని ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా అభినందనీయం. ఆదివారం అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ 64వ డివిజన్లో ఆదివారం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హరే కృష్ణ అండి. కోదండ రామాలయం ఇది పెట్టి నిర్మించి 15 సంవత్సరాలు ఇప్పటికీ దిగ్విజయంగా సాగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో కష్టపడి కమిటీ మెంబర్లు అందరూ కూడా 4,000-5,000 మందికి భోజనాలు కూడా పెడతారు. కళ్యాణం కూడా జరుగుద్ది. అంతా బాగుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏంటయ్యా అంటే కోతి కాలం చేసింది. అప్పుడు దాన్ని ఏం చేసామంటే అటు తీసుకెళ్ళి పండించి అప్పటి నుంచి ఇక్కడ విగ్రహాలు పెట్టి రామాలయం పెట్టాం. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి, కోదండరాముడు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మళ్ళీ సంవత్సరం వచ్చి మేము ఈ కోరుకుని వెళ్ళామమ్మా, మాకు జరిగింది, చాలా ప్రసిద్ధి అని చాలామంది వచ్చి చెబుతుంటారు. అది మాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా కండ్రిక ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హరే కృష్ణ. పుప్పాల భానుకుమారి. జై శ్రీరామ్. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన బీసెంట్ రోడ్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసెంట్ రోడ్డుకు చెందిన వస్త్ర వ్యాపారులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించారు. 71వ సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కమిటీ తరపున జరగబోయే బీసెంట్ రోడ్లోని సీతారాముల వారి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం బీసెంట్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులు, వర్తకులు అందరూ కలిసి తలో ఒక చందాల రూపాయలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరంలానే 71వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ముత్యాల తలంబరాలతోటి స్వామివారికి తలంబరాలు పోయడం జరుగుతుంది. ప్రతి షాప్ వారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. అలాగే రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి బీసెంట్ రోడ్ రామాలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరగడం చాలా విశేషం. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ముత్యాల తలంబరాలతోటి స్వామివారికి తలంబరాలు కూడా పోయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరంలోనే అన్నదానాలు కానీ, ప్రసాదాల పంపిణీ కానీ,
అలాగే లడ్డు ఇవ్వటం, లడ్డు వేలంపడి ప్రతి సంవత్సరాలని ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఆ రాముల వారి ఆశీస్సులు ఎలవేళలా బీసెంట్ రోడ్లోనే కాకుండా ప్రజలందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ. నా పేరు బొడ్డు శ్రీనివాస్ అండి, వైస్ ప్రెసిడెంట్ని ఈ కమిటీకి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర కృష్ణా నది తీరం భక్తి భావంతో పులకించింది. సీతానగరంలోని సుప్రసిద్ధ శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ప్రకృతి వడిలో నది తీరపు ప్రశాంత వాతావరణంలో వెలిసిన ఈ పురాతన ఆలయం శుక్రవారం వేకువజాము నుండే భక్తుల రామనామ స్మరణతో మారుమోగింది. ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణ కత్రువును కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ చైర్మన్ శ్రీ బొర్ర రాధాకృష్ణ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొనే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు ఆలయ ఈవో సేనా నాయక్ దంపతులు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం కృష్ణా నది తీరంలో స్వామివారి వివాహ మహోత్సవం నిర్వహించడం తమ అదృష్టమని, ఈ వేడుక భక్తులందరికీ శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఇంద్రకీలాద్రి దేవస్థాన సిబ్బంది మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామ నవమి మహోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పారాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామ నవమి వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలనే మీకు, మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపా కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వసంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం నాడు అమ్మవారికి నిర్వహించిన పుష్పార్చన వేడుక భక్త జనరంజకంగా సాగింది. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకునే ఆలయ అర్చకులు అమ్మవారిని ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలతో పాటు వివిధ వర్ణాల చామంతి పూలతో అత్యంత శోభయమానంగా అలంకరించారు. సుగంధ భరితమైన పుష్పాలతో జరిగిన ఈ అర్చనను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గాగుడి పాలక మండలి అధ్యక్షులు బొర్ర రాధాకృష్ణ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సేనా నాయక్, ఇతర పాలక మండలి సభ్యులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంతోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయంలో కీలక ఆధ్యాత్మిక ఘట్టాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు నవరాత్రుల పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ ఘాటు విమర్శలు గుప్పించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ జగన్ తన అలవాటు ప్రకారం మరోసారి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన దేశంలోనే అతిపెద్ద అర్సిలర్ మిట్టల్
నిప్పన్ స్టీల్ ప్లాంట్ ను తన కృషి వల్లే వచ్చిందని జగన్ చెప్పుకోవడం హాస్యాస్పదమని పట్టాభి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ప్రధాని మోదీ సహకారం మరియు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషితోనే ఈ భారీ పెట్టుబడి సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. జగన్ హయాంలో జరిగిన వైఫల్యాలను, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను పట్టాభి డాక్యుమెంట్లు కట్టలను చూపిస్తూ వివరించారు. మేము జగన్ లాగా గాలిలో మాటలు చెప్పాం, ప్రతి దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏదైతే మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన వారి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎప్పటిలాగే నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో, నారా లోకేష్ గారి యొక్క కృషి ఫలితంగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందో మొన్న మనం చూసాం అందరం కూడా ప్రత్యక్షంగా. మరి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కాలంట. ఆయన చేసినటువంటి కృషి వల్ల ఆ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చిందంట. ఆయన క్రెడిట్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదో చోరీ చేస్తుందంట అని పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు మిస్టర్ జగన్ రెడ్డి. అది ఆయనకి బాగా అలవాటైన పనే అనుకోండి. బట్ వాస్తవాలు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఎవరి యొక్క కృషి ఫలితంగా, ఏ ప్రభుత్వం యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల, ఇవాళ ఏ నినాదంతో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చూజ్ స్పీడ్, చూజ్ ఏపీ, ఇవాళ అది ఒక మన రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్గా మారిపోయింది. ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వసంతోత్సవాలు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకునే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన బీసెంట్ రోడ్లో శ్రీరామ నవమి వేడుకలు. బాలాజీ గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారుల ఆందోళన. డెలివరీ ఆటోలను కంపెనీ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న మహిళలు. For more updates, keep watching.